పర్వాలేదు, బానే ఉంది. అయితే మనకి ఏమంటే గత ప్రభుత్వం కూడా చీరలు అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే అందరికి మహిళలకు అంటే మనకు సంఘాలలో లేని మహిళలకు కూడా అందరికి ఓవరాల్ గా 18 years నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చీరలు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రము మాకంటూ ఓన్లీ సంఘం సభ్యురాలకు మాత్రమే, సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే శారీస్ ఇస్తూ మమ్మల్ని ప్రత్యేకంగా ఒక యూనిఫామ్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఇది యూనిఫామ్ కాబట్టి మేము ఎక్కడ మీటింగ్స్ కి వచ్చినా గానీ మేమంటూ ఒక ఐడెంటిటీ గురించి మాకు ఈ యూనిఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరికి ఒకటే కలర్ చీరలు ఇచ్చినారా? అందరికి ఒకటే కలర్ శారీస్ ఇచ్చారు, ఒకటే మోడల్ శారీస్ ఇచ్చారు, సేమ్ బార్డర్. క్వాలిటీ అయినా సరే పర్వాలేదు అన్న, పర్వాలేదు, బాగుంది. కేసీఆర్ ఇచ్చిన చీరల కన్నా బెటరేనా? అంటే అట్లా ఎట్లా చెప్తామన్నా, ఎవరు అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. అప్పుడు ఏమంటే ఇచ్చిన శారీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే క్వాలిటీ అనేది ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క లాగా వచ్చింది. అప్పుడు మనం దానికి చెప్పడానికి లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాకపోతే మాకు వచ్చేసి ఇప్పుడు యూనిఫామ్స్ పరంగా ఇచ్చిన శారీస్ అయితే పర్వాలేదు, బానే ఉన్నాయి. మేము ఎందుకంటే మేము యూనిఫామ్స్ మేము మీటింగ్స్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం అవసరం, చాలా అవసరం. ఎందుకు అనంటే మాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలన్నా. మేము కొన్ని లక్షల మంది ఉమెన్స్ అందరం కూడా ఎస్ఏజీలలో ఉన్నాము, కానీ మేము ఎక్కడికి వెళ్ళినా గానీ మాకంటూ ఈమె సంఘం సభ్యురాలు, ఈమె అంటూ ఒక మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉంది అనేది మాకంటూ ఎక్కడ కూడా ఒక ఐడెంటిటీ లేదు. ఏమున్నా మాకు ఆన్లైన్ లో ఉంటది, మేము అక్కడ సంఘం వరకు మాత్రమే, కానీ బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ మేము ఒక సంఘం సభ్యురాలు అనేది తెలియదు ఎవరికి. కాబట్టి ఈ యూనిఫామ్ అనేది ఉండడం వల్ల మాకు ఎక్కడ మీటింగ్స్ అయినా గానీ ఓకే ఈమె మహిళా సంఘం సభ్యురాలు అనేది ఒక ఐడెంటిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము అన్ని బానే ఉన్నాయి అన్న, పర్వాలేదు. ఫంక్షన్స్ కి కాదు కదన్నా మనకి ఇచ్చింది మెయిన్ యూనిఫామ్ అన్నప్పుడు యూనిఫామ్ లాగానే యూజ్ చేయాలి. ఎందుకంటే ఫంక్షన్స్ లలో మనము మా ఫంక్షన్స్ కి గురించి కేసీఆర్ ఇచ్చిన చీరలను పొలాల కాడ దిష్టి బొమ్మలకు కట్టినామని చెప్పేసి పెద్ద వచ్చిన మాట్లాడారు, మీకు కూడా తెలుసా విషయం? మాట్లాడారు, ఎవరి అభిప్రాయం వాళ్ళదన్నా. ఎందుకు అని అంటున్నా అంటే ఈవెన్ మీరు ఇంట్లో సొంతం తన తొడబుట్టిన అన్నదమ్ములైనా సరే, సొంతం తన తండ్రి తల్లి పెట్టిన చీర అయినా సరే, ఏ మహిళ ఎక్కడ సాటిస్ఫాక్షన్ కాదన్నా. నువ్వు 1,00,000 రూపాయల చీర ఇచ్చినా దాని డిజైన్ బాగాలేదో, బార్డర్ బాగాలేదో, ఏదన్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎవరు శారీ విషయంలో మాత్రం లేడీస్ ఎక్కడ కాంప్రమైజ్ కారన్నా. కాకపోతే మాకేమంటే యూనిఫామ్ రూపకంగా ఇచ్చిన చూడండి, అది మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా సంఘాలలో ఎట్లుంటది అంటే ఎవరికి కూడా ఎక్కడ కూడా మేము పెద్ద మేము చిన్న అన్నది ఉండదు. మాకు కులభాతం భేదాలు కూడా ఉండయి. సంఘం దగ్గరకు వచ్చినామంటే ఆల్ ఆర్ ఈక్వల్, ఆ యూనిటీ తోటి ఉంటాం కాబట్టి మాకు యూనిఫామ్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి అన్నది. ఇవాళ మీరు ఒక మహిళ చెప్పండి, ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారు, ఉచిత కరెంట్ వస్తుంది, ఏం చెప్తారంటే ప్రభుత్వం గురించి? చాలా థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ ఓన్లీ. అవును సార్, చాలా అంటే థ్యాంక్ యూ అనే పదం సరిపోదు, కాకపోతే చాలా కృతజ్ఞత. ఎందుకు అని అంటే ఫ్రీ బస్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. కాకపోతే నేను ఎందుకంటే యాజ్ ఏ ఎంప్లాయీ తర్వాత నేను ఒక మహిళగా చెప్తున్నా. ఎందుకు అని అంటే కొంతమంది కూలికి వెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపము 20 రూపాయలు పెట్టుకొని, ఇప్పుడు మా విలేజ్ చెప్తాము, వాళ్ళు 20 రూపాయలు బాస్ గుమ్మడిదాల నుండి 20 రూపాయలు కిరాయి పెట్టుకొని రావాలి. పొద్దున్న 20, ఈవినింగ్ 20, వాళ్ళు వెళ్ళేది కూలికి వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళకి సేవ్ అవుతుంది కదన్నా, సేవ్ అవుతుంది. మనం ఇచ్చిన దాన్ని మనము పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ వేలు ఉంటది, నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ వేలో ఉంటది అది మనము. ఇంకొకటి ఏమంటే ఉచిత బస్సు మహిళలకు ఇచ్చిరని ప్రతిసారి చాలా మంది జెంట్స్ కూడా మాట్లాడుతుంటా అన్న. నేనైతే ఎక్కడ ఊకోను, నేనైతే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటా, కంపల్సరీ పెట్టుకుంటా. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎక్కడ కూడా అన్ని లోన్స్ తీసుకున్న వాళ్ళు మొత్తం ప్రపంచమే ఆగిందన్న. కోవిడ్ టైంలో మా మహిళా సంఘాలు ఆగలేవన్నా. ఈవెన్ 1 రూపీ కూడా పెండింగ్ పెట్టకుండా లక్షల రూపాయలు ప్రతి మంత్ కూడా కోట్ల రూపాయలు బ్యాంకుకి వెళ్ళినాయి. బ్యాంక్ బిజినెస్ ఎక్కడ ఆగలేదు. మరి మా గురించి ఎందుకన్నా హెల్ప్ ఆలోచన చెయ్యరు అని. ఇప్పుడు మీకు మహిళలకు ఉచిత బస్సు ద్వారా అంటే మేము గమనించింది చెప్తున్నాం. గతంలో మీరు ఎప్పుడు కూడా మీరు ఎవరింటికి పోలేదు, ఎక్కడికి కూడా సరిగా తిరగలేదు. ఇలా ఫ్రీ బస్ వచ్చింది, కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళ అవసరాలు అయితే తీర్చుకుంటున్నారు కదా. ఆ విషయం కూడా చెప్తాను, నన్ను ఎవరన్నా ఏమన్నా అనుకోని, కానీ నా మనసులో నా ఒపీనియన్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మా భార్యకు లేడీస్ కి ఎట్లుంటది అంటే
భర్త వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు. 24 గంటలు తన ప్రపంచం మొత్తం ఇంట్లో, మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు వంట చేసుకోవడమే ఫ్యామిలీ లైఫ్ అయిపోతుంది అన్న. తనకంటూ సరే భర్తకు ఒక రోజు దొరికినప్పుడు కూడా వాళ్ళకి ఏదన్నా వర్క్ ఉంటే కాంప్రమైజ్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా పెట్టారు. ఎందుకులే బడ్జెట్ వేస్ట్, ఖర్చు ఎందుకు చేసుకోవాలి, అది ఉంటే 10 రూపాయలు ఫ్యామిలీకి సేవ్ అవుతుంది కదా అన్నట్టు ఆలోచన చేస్తారు. మళ్ళీ ఇంకో డబ్బులు ఖర్చు పెట్టాలంటే భర్త మీద డిపెండ్ అయి ఉంటారు అన్న. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే నా భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నేను ఒక బయటికి షాపింగ్కి వెళ్ళాలంటే 100 2,000 ఎంతనో ఆయన దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను అక్కడికి డ్రాప్ అయిపోతా అన్న. ఇట్లాంటి కొన్నిటికి యూజ్ అవుతున్నాయి, చాలా మందికి అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఎవరన్నా అంటే వాళ్ళ అన్నెసెసరీ తెలిసి తెలియక మిస్యూజ్ చేసుకుంటే అది వేరే విషయం. ఇలాంటి పేద ప్రజలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అన్న, హెల్ప్ అవుతుంది. ఐ అబ్జర్వ్ ఇట్, చాలా హెల్ప్ అవుతుంది. పాపం కొంతమంది ఎట్లా అంటే రోడ్స్ సరిగ్గా లేని దగ్గర కూడా ఆటోలలో వెళ్ళి వాళ్ళకు ప్రమాదాలు జరిగే ప్లేసెస్ కూడా ఉన్నాయన్న. అట్లాంటి వాళ్ళకు కూడా సేవ్ అవుతున్నాయి. ఈవెన్ ఆటోస్ లలో ఇప్పుడు ఎంత మందికి నైట్ లేడీస్ కి ప్రాబ్లం అవుతుంది అన్న, ఎక్కడన్నా వెళ్ళాలంటే వాళ్ళకి ఏవేవో జరిగిపోతున్నాయి, వాళ్ళకి బయటికి వెళ్ళాలి. అట్లాంటి టైంలో ఏ టైం అయినా సరే బస్ వస్తుంది కదా, బస్ కి వెళ్ళొచ్చు అనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. కాబట్టి కొంచెం ప్రమాదాలు కూడా తగ్గడానికి అవకాశం ఉన్నది, సేవ్ అవుతున్నాయి. ప్రమాదాలు జరగడానికి కూడా కొంచెం తగ్గుతుంది అన్న. అది మెయిన్. ఉచిత కరెంటు గురించి ఏం చెప్తారు అంటే, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వాడుకుంటున్నారు, వస్తున్నాయి అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేద ప్రజలకి మాక్సిమం అందుతున్నాయి అని అనుకుంటున్నా. నేనైతే అందరికి సర్వే చేయలేం కదా, మాక్సిమం కొంతమందికి అయితే మరి ఒక ఇంట్లో కొడుకు గాని కూతురు గాని లేకుండా ఎవరన్నా ఆమెను సింగిల్ ఉమెన్ ఉన్న వాళ్ళకు, పిల్లలు చిన్న ఉండి భర్త చనిపోయిన వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు యూజ్ అవుతున్నాయి అన్న. ఏం చెప్తారు చివరగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి? రేవంత్ రెడ్డి గారు మహిళలకు చేస్తున్న విధానాల గురించి ఏం చెప్తారు? చాలా థ్యాంక్ యూ చెప్తామన్నా. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం సార్ కి చెప్పడము. అంటే మాకు ఉమెన్స్ కి అనేది చాలా సెక్యూరిటీ ఒకటి, కొంచెం మాకంటూ ఒక నాలెడ్జ్, మాకంటూ ఒక గుర్తింపు అనేది తీసుకొస్తున్నారు. ఇంకా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే, మేము ఇంతకు ముందు మా సంఘాలలో 60 దాటిన వాళ్ళని తీసేస్తుంటాం అన్న. చాలా బాధ అనిపిస్తుండే మాకు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పుడో 20 ఏజ్ ఉన్నప్పుడు సంఘాలలో అయ్యి ఉండి, తర్వాత మనకు ఏజ్ అయిపోగానే వాళ్ళని వద్దని అన్ని సంవత్సరాలు గ్రూప్లు ఉంచుకొని తీసేస్తుంటుంది. ఇప్పుడు మాకు కొత్తగా సారు ప్రవేశపెట్టింది ఏంటి అని అంటే, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా సంఘాలలో తీసుకుంటున్నాం. వాళ్ళు అన్ని రోజులు ఉమెన్స్ తోటి ఫ్రెండ్షిప్ ఉండి వాళ్ళని సంఘంలోకి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఆ ఫీలింగ్ చెప్పలేము అది. అట్లాంటిది మాకు హెల్ప్ఫుల్ వాళ్ళకు తీసుకోవడానికి మళ్ళీ సంఘంలా. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, కిషోర బాలికల సంఘాలు అనేది ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు చేయలేమన్నా. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎందుకు అనంటే, చిన్న పిల్లలు ఇప్పుడు టెక్నాలజీని, మన సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ అనేది కరెక్ట్ చూసుకోకుండా, వాళ్ళకి అవగాహన లేక తప్పుదోవలు పెట్టి మన సోషల్ మీడియానే ప్రపంచం అన్నట్టు బతికిపోతున్నారు పిల్లలు చాలా మంది. దాన్ని మనకు ఇన్స్టాలు గానీ, ఫేస్బుక్లు గానీ రకరకాలుగా. అట్లా కాకుండా వాటి వల్ల వాళ్ళకు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళు ఏ ఏజ్ లో ఏం యూజ్ చేయాలనేది ఈ సంఘాలు అనేది మేము ఏర్పాటు చేసి వాళ్ళకు అవగాహన అనేది కల్పిస్తున్నాం అన్న. చాలా థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం గానీ, అంటే మాకు మహిళలకు ఇవి మాకు గుర్తింపు అనేది ప్రత్యేకంగా వస్తుంది. ఇంకొకటి ఇదే కాకుండా మాకేమంటే, మహిళలకంటూ ప్రత్యేక మాకే సెపరేట్ క్యాంటీన్లు ఏర్పాటు చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. క్యాంటీన్స్ కూడా చేపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లాలో మేమే ఫస్ట్ మహిళా పెట్రోల్ బంక్ మా జిల్లాలోనే స్టార్ట్ అయిందన్న. టోటల్ లేడీసే 3 షిఫ్టులు కూడా చేస్తారు. టోటల్ గా మాకు అక్కడ జెంట్స్ ఎవరు కనిపించారన్న, ఓన్లీ బండిలో పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళతే. కాబట్టి మాకు అది చాలా హెల్ప్ఫుల్. మాకంటూ అంటే మేము ఎంతసేపు ఇంట్లో వంట 4 గోడల మధ్యలోనే కాదన్న, మేము ఉమెన్స్ కి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము ఏమన్నా చేసి చూపించడానికి రెడీగా ఉన్నాం అనేది సార్ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మేము ప్రూవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇదే విధంగా మాకు ఇంకా మేము అడిగిన ఏవి కూడా మాకు మహిళలకు ఏది కావాలన్నా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు. ఇంకా కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ. ఇంకా ఇక ముందు కూడా ఇదే విధంగా మాకంటూ ఒక గుర్తింపు ఏ గవర్నమెంట్ అన్నా ఉండని, మహిళలం అంటూ మేము కూడా ఉన్నాం అనేది కొంచెం గుర్తిస్తే చాలన్నా. మాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు. మేము ఉమెన్స్ కూడా ఎక్కడ ఏం అడగమన్నా, ఇంట్లో కూడా అంత వంట చేసినాకైనా సరే జస్ట్ లాస్ట్ కి ఏమంటే తిన్న తర్వాత కూర మంచి అయింది అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామన్నా. అంత చాలా చిన్న కోరికలు ఉంటాయి కానీ దాని ఫలితం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటది. అదొక్కటి ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం ఆలోచన చేసుకొని మా మహిళల్ని గుర్తిస్తే చాలు.